హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటో తెలుసా? పచ్చి పులుసు. గ్యాస్ స్టవ్ కుకింగ్ అవసరం లేదు, ఓన్లీ రా ఇంగ్రీడియంట్స్ 5 minutesలో రెడీ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. సమ్మర్లో బాడీకి ఫుల్ కూల్ ఇచ్చే పచ్చి పులుసు. ఎందుకో ఈ పచ్చి పులుసు సమ్మర్లో బెస్టో కాదో లాస్ట్లో చెప్తాను. పచ్చి పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న మిర్చి కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఫస్ట్ చింతపండుని వాటర్లో బాగా సోక్ చేయండి. సోక్ చేసిన తర్వాత చేతిలో బాగా పిసికి థిన్ టర్మరిక్ వాటర్ ప్రిపేర్ చేయండి. ఎందుకంటే వాటర్ క్లియర్గా లైట్ సోర్గా ఉండాలి. ఓవర్ సోర్ అయితే పచ్చి పులుసు టేస్ట్ పోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఫ్రెండ్స్. నౌ ఈ చింతపండు వాటర్లో కొద్దిగా కారం యాడ్ చేద్దాం. 1 tablespoon కారం యాడ్ చేయండి. 1 tablespoon ఉప్పు యాడ్ చేయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా పచ్చిగా టర్మరిక్ వాటర్లో యాడ్ చేయండి. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 2 tablespoon ఆయిల్ వేసుకోండి. నౌ మెయిన్ హైలైట్ ఏంటి అంటే తాలింపు. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర 1/2 tablespoon వేయండి. తర్వాత కరివేపాకు వేయండి. కరివేపాకు వేసాక ఒక ఎండుమిర్చి 5-6 వేసుకోండి. ఎండుమిర్చి వేసాక పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసుకోండి. అవి వేసుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేసుకోండి కట్ చేసుకున్నవి. స్పూన్తో మిక్స్ చేస్తే లైట్గా క్రష్ చేసి వస్తే ఫుల్ అరోమాల రిలీజ్ వస్తుంది. ఈ స్మెల్ చాలు ఊర్లో సమ్మర్ ఆఫ్టర్నూన్ గుర్తు రావడానికి. స్పూన్తో బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత స్లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. సమ్మర్లో బాడీ హీట్ తగ్గుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. లైట్ అండ్ హెల్తీ ఫుడ్. ఓల్డ్ డేస్లో డైలీ చేసుకునే రెసిపీ ఇది. ఇప్పుడు 1/2 tablespoon పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా ఈ హీట్లో తాలింపు పులుసుని వేయండి. చిర్ర్ అని సౌండ్ వస్తే అది పర్ఫెక్ట్ సైన్ అని అర్థం. ఈ బ్యాలెన్స్ వచ్చిందంటే మన పచ్చి పులుసు రెడీ. వన్స్ అగైన్ స్లోగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఇంట్లో పచ్చి పులుసు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి విలేజ్ ట్రెడిషనల్ ఫుడ్ కోసం ఫాలో చేయండి.